గాజువాక నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మక్కువ ఎక్కువ అని ఇందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాకలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 1800 కోట్ల రూపాయలు వెచ్చించారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం గాజువాకలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమరనాథులకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని, ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. గాజువాక నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, దామ సుబ్బారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఎట్లా మళ్ళా మంత్రిగా ఉంటాడు చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రక్రియ మొత్తం ఇంకా మనకి కేవలం 33 రోజులు ఉంది. ఈ 33 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికులాగా పనిచేసి వాలంటీర్ల సహాయంతో వాలంటీర్లు స్వేచ్ఛగా వాడుకుంటారు. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు అది చేస్తారు, కేసులు బుక్ చేస్తారంటే రిజైన్ చేసేవారండి తప్పకుండా మళ్ళా వచ్చేసి చేసే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే కొంతమంది భయపడుతుంటారు, కుటుంబం తీస్తారు, కంప్లైంట్ ఇస్తారు. స్వేచ్ఛగా పనిచేయకూడదు. వాళ్ళు ఆంధ్ర ఎంప్లాయీసే, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయొచ్చు, పనిచేసే కార్యక్రమం చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కీలకం. 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించేది, వృద్ధాప్యులకి, వికలాంగులకి పింఛన్ అందించేది చేసిన చరిత్ర వాళ్ళు. అంటే అటువంటి దూరం పెట్టే కార్యక్రమం చేయొద్దు. వాళ్ళని వాడుకొని ప్రతి ఇంటికి వాళ్ళని తోడు పెట్టుకొని మీరెళ్ళి మన కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఇంటికి ఆ కుటుంబానికి అద్దె కార్యక్రమాలు చెప్పి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వారు ఏం చేస్తారంటే నా ప్రాంతానికి వచ్చినప్పుడు వారినే కలవండి, లేకపోతే వీళ్ళని కలవండి, లేకపోతే వాళ్ళతోనే మాట్లాడండి, పలానా పోటీ చేసిన వాడు తెలుస్తుంది బాగా. రేపు నా ప్లేస్ లో మీరుంటే పలానా ఓడి దగ్గరికి వెళ్ళొద్దానంటే మీరు మానేస్తారా? ఎందుకంటే అందరూ ఓట్లు కావాలి. మనకి అవకాశం ఉంటే మనం చెప్పేటువంటి మాటలు బట్టి కన్విన్స్ అయితే మనం ఓటేస్తాం. కన్విన్స్ అవ్వకపోతే వారి పని వారు చేసుకుంటారు. కానీ అడగాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు మీరు ఆ బాధ్యత తీసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని, మీకు శత్రువైనా మిత్రువైనా ఎవరైనా సరే అందరినీ కలుపుకొని రేపు ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మీ స్థాయిలో ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలన్నటువంటిది వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వానికి పెద్దలు సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వేదిక మీద గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఈరోజు ఇన్ని ఏళ్లగా, ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబాల నుంచి ఉన్నాం. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటో, ఎవరు నాయకత్వం వహించగలరో, ఎవరు 4 ఓట్లు తీసుకురాగలరో, ఎవరు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అత్యధికంగా ఏదైతే ఈవేళ బలహీన వర్గాల అట్టడుగున్న బలహీన వర్గాలు వారికి